నమస్తే, వెల్కమ్ టు మహానగర్ న్యూస్. కెనడాలో భారతీయ చిత్రాలు ప్రదర్శిస్తున్న థియేటర్ పైన దాడులు జరిగాయి. అక్కడ ప్రదర్శనలు కూడా నిలిపివేశారు. ఒంటారియోలోని ఓక్విల్ నగరంలో ఓ సినిమా థియేటర్ పైన దుండగులు దాడి చేశారు. భారతీయ చిత్రాలు ప్రదర్శించడమే దానికి ప్రధాన కారణమంట. గ్యాస్ డబ్బాలతో థియేటర్ ప్రవేశ ద్వారానికి నిప్పు అంటించడానికి ప్రయత్నించారు. భారత చిత్రాల ప్రదర్శనలు నిలిపివేసిన యాజమాన్యం గతంలో కూడా ఇట్లాంటి బెదిరింపులే ఎదుర్కొన్నామని ప్రకటించింది. ఒంటారియోలోని ఓక్విల్లో ఫిల్మ్ కా సినిమాస్ కాడ ఈ ఘటన జరిగింది. అసలు ముచ్చట ఏంది అంటే, కెనడాలో భారతీయ చిత్రాలకు వ్యతిరేకంగా దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణాసియాకు చెందిన సినిమాలను ప్రదర్శిస్తున్న కారణంగా ఓ సినిమా థియేటర్ పైన కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఒంటారియోలోని ఓక్విల్ నగరంలో ఉన్న ఫిల్మ్ కా సినిమాస్ అనే థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 25న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ ప్రవేశ ద్వారానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం వారు ఎర్రటి గ్యాస్ డబ్బాలతో వచ్చి మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు. అయితే ఆ సమయంలో థియేటర్ మూసి ఉండడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. భారతీయ సినిమాలను ప్రదర్శిస్తున్నందుకే తమపై గతంలోనూ అనేక సార్లు దాడులు, బెదిరింపులు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మమ్మల్ని కలవరపెడుతున్నాయి. అయినా ప్రేక్షకులకు సురక్షితమైన వాతావరణంలో వినోదాన్ని అందించే ప్రయత్నాన్ని ఆపలేవు అని మొదట పేర్కొన్నారు. అయితే వారం రోజుల వ్యవధిలోనే కాల్పులు, నిప్పు పెట్టడం వంటి దాడులు జరగడంతో యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తదుపరి ప్రకటన వెలువడేంత వరకు భారతీయ చిత్రాల ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.